శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం ప్రాంతంలో గల కెమికల్ వాటర్ ట్యాంకర్లో వ్యర్థాలను పలు వాటర్ సర్వీసింగ్ సెంటర్లు క్లీనింగ్ చేయడంతో ఆ కలుషిత జలాలు గెడ్డలో కలవడం ద్వారా ఆ నీరు కలుషితమై కలుషిత జలాలను మూగజీవులు త్రాగి మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ కలుషిత నీరు త్రాగడం వల్ల మూగజీవాలు మృతి చెందాయని, మరలా మూగజీవాలు మృతి చెందకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు అయ్యమ్మి ప్రజాభిమందికి నమస్కారం. నాకు తెలిసిందో కొంత తెలియదో కొంత నేను నాకు తెలిసినట్టు మాట్లాడతాను సార్. ఇదిగో మేము 77 నుంచి మేము ఇక్కడ పోరాటం చేసాం సార్. పోరాటం చేసి భూమి కూడా మా అహంకారంగా మా తరపును పట్టాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 2 సెంట్లన్నర భూమి అప్పుడు పెదవే భారత గారు కూడా అప్పుడు మాకు ఇచ్చింది ఈ భూమి. ఆ భూమి అని కూడా పోరాడడానికి వచ్చారు సార్. వాళ్ళు పోరాడడానికి వచ్చిన భూమి పక్కన సైడ్ లాంటి భూమిని పోయించారు. మా కుర్రోళ్ళు అందరూ కూడా అనుసరులు వెళ్ళిపోయారు. అంతే బతకనానుకో కడుపు మంటకు తల్లిదాన్ని నీళ్ళకాడ పెట్టేసి బతకనానికి వెళ్ళిపోయారు సార్. బతకనానికి వెళ్ళిపోయి మా ఊర్లోనూ మా నాయకులే కోదా మా పేద ప్రజలు అందరిని కూడా అంగీకరిస్తారు, బాగుపెడతారని మేము వాళ్ళు నమ్మిన్నాం సార్. వాళ్ళు నమ్మినప్పుడు కానీ సరే వాళ్ళ అహంకారాన్ని వచ్చి వాళ్ళ ధన్యదారికి వచ్చి వాళ్ళు పెట్టి మా ప్రజలందరినీ కాదని వాళ్ళ భూమి కూడా దున్నడం అయిపోయింది సార్. మా ప్రజలందరూ కూడా ఇక్కడ అడగడానికి వచ్చారు, మీరు ఎందుకు మా ఇది ఆకాశాలు పక్కన భూమి మీరు ఎందుకు దున్నుతున్నారంటే మన తన్నడానికి మాకు కొట్టడానికి వచ్చారు సార్. కొట్టడానికి కొట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు సార్. ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్ఈ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, ఇక్కడికి ఆర్డీఎఫ్ఎస్కి, మరి ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, పోలీసుల దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు కూడా ఎవరు లేరు ఊర్లో. ఇప్పుడు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసింది ఏముంది? మా ఈకలు తెంపుతారా, మా యువతులు తెంపుతారా అని కూడా వాళ్ళు మాకు రచ్చగొడుతున్నారు సార్. మాకు ఏదైనా సరే మా ప్రజలందరికీ మాకు న్యాయం చేయాలి సార్. మీరు నమస్కారం సార్. నాకు అల్లాడిపాలెం గ్రామం. నా పేరు సుంకు బంగారాజు. ఈ వాటర్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది పశువులకి, ఈ సర్వీసింగ్ పాయింట్ వల్ల. ఇంక మాకు కంపెనీ ఈ గెడ్డ వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదండి సార్. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ వల్లే మాకు పశువులు చచ్చిపోవడం మీరు చూశారు కదండి. ఇప్పుడు వాటర్ అవును, నేను పశువులు కాస్తున్నాను. ఇక్కడికి వచ్చాను, మీరు వచ్చినారని మొన్న ఆవు చచ్చిపోయిందండి. ఎలా వాటర్ తాగి చనిపోయింది. ఇది సర్వీసింగ్ పాయింట్ వాటర్ గెడ్లకి. మాది అల్లాడిపాలెం. నా పేరు చుంకు బంగారాజు. నా పేరు సూర్యారావు. ఈ సర్వీసింగ్ పాయింట్ వాటర్ గడ్డలో రావడం వల్ల ఆ గడ్డలో వాటర్ ఏంటంటే ఈ ఆవులు గేదెలు తాగి చనిపోతాయి సార్. అదే కాకుండా ఈ శాస్త్రాయి, సింహాద్రి 2 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఆ కంపెనీ వాటర్ కూడా గడ్డలో రావడం వల్ల చనిపోతాను సార్. కొన్ని కంపెనీకి ఏంటంటే కొన్ని కంపెనీలకి పైప్ లైన్ ఉంది, కొన్ని కంపెనీకి పైప్ లైన్ లేదు. ఆ పైప్ లైన్ లేకపోవడం వల్ల ఈ వ్యర్థాలు వచ్చి గడ్డ ఉండడం వల్ల ఈ పశువులు తాగి చనిపోవడం జరుగుతుంది సార్. ఆల్రెడీ 3 ఆవులు ప్లస్ ఒక గేదె కూడా ఈ 2 నెలల మధ్యలోనే చనిపోయారు సార్. ఎక్కువ కూడా ఈ సర్వీసింగ్ పాయింట్ వల్ల ఎక్కువ కారణం అండి. ఎందుకంటే ఇది ఎక్కువ యాసిడ్ కాబట్టి డైరెక్ట్గా గడ్డలోకి వచ్చేస్తుంది కాబట్టి రావడం వల్ల ఈ ఆవులు ఎక్కువ చనిపోవడం కారణం ఉంది. అదే ఈ ఆవులు ఇంచుమించి 4 ఆవులు చనిపోయాయి సార్. ఒక గేదె 4 ఆవులు చనిపోయాయి సార్. ఈరోజు బుధవారం అండి, మొన్న సోమవారం ఒక ఆవు ఇక్కడ ఈ కంపెనీ పక్కనే చనిపోయిందండి.